అయితే గురుగారు ఇంట్లో వినాయకుడు ఉంటే మంచిదే 3 రోజులు 5 రోజులు అనుకుంటూ ఉంటారు. ఒక పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ ఒక బాగుంటుంది అనేది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సమయంలో పీరియడ్స్ కనుక వస్తే ఏమైనా దోషాలు ఏమైనా వస్తూ ఉంటాయంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఏ పూజలైనా సరే, ఏ పూజలు జరుగుతున్నా సరే, ఏ వ్రతాలు జరుగుతున్నా సరే, ఆడపిల్లకి నెలసరి వచ్చినప్పుడు తప్పకుండా వారు ప్రత్యేక గదిలో ఉండాల్సిందే. అంటే పూజ ఆపాల్సిన అవసరం లేదు, పూజ ఆపాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఆ పూజ కూర్చునే స్త్రీకి ఏమైనా ఇబ్బంది వస్తే కూడా తిరిగి తన పక్క రూమ్లోకి వెళ్ళిపోయి పక్కన కూర్చొని మిగతా పూజ కార్యక్రమాన్ని భర్త గారు నిర్వహించవచ్చు, పిల్లలు నిర్వహించవచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మాయిలకి ఏమైనా ఇబ్బంది వచ్చింది, ఆ పిల్లని పక్కన కూర్చోబెట్టి వేరే రూమ్లో కూర్చోబెట్టేసి వీళ్ళు స్వతహాగా అంటే ఒకవేళ అమ్మాయి అక్కడే ఏమైనా అంటుముట్టు ఉంటే మాత్రం శుద్ధి చేసుకొని పూజ చేసుకోవాలి. అక్కడ అంటుకోలేదు తప్పకుండా దూరంగానే ఉంది అనుకున్నప్పుడు అమ్మాయిని దూరంగా కూర్చోబెట్టి వీళ్ళు పూజ పూర్తి చేసుకోవాలి తప్ప పూజ ఆపాల్సిన అవసరం లేదు. ఇంట్లో నవరాత్రులు కానీ 3 రోజులు కానీ 1 రోజు కానీ పూజ చేసుకోవచ్చు, కానీ అమ్మాయి ఆ దేవుడి గది వద్దకు రాకుండా ఉండాలి. కానీ గురుగారు చాలా మంది అపపవిత్రం, నువ్వు పూజని అపవిత్రం చేసావు అంటూ కూడా ఆడపిల్లల్ని నిందించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంట్లో. ఇంకా ఆ తర్వాత పూజని కూడా చెయ్యరు, మధ్యలోని పూజని ఆపేస్తారు. దీనివల్ల ఏమైనా ఇబ్బందికరంగా మారే పరిస్థితులు రావచ్చు అంటారా? ఇప్పుడు ఇటు సమాజంలో అతి చేస్తే కూడా పిల్లలకి ఇబ్బంది ఏర్పడుతుంది. అసహజమైనటువంటి వ్యక్తిత్వాన్ని పిల్లల ముందు ప్రదర్శించి అది సహజంగా వచ్చేటువంటి నెలసరి, దానికి ప్రత్యేకంగా మనం ఏదో దాచుకోవడానికి ఏం లేదు. అక్కడ సహజంగా వచ్చేది కాబట్టి ఆడపిల్లకి ఆ సమయం తెలియదు, చిన్నపిల్లల మందు ఇంకోటి, దాని గురించి అనవసరంగా హడావుడి చేసి గొడవ చేసి మనసు పాడు చేసుకోవడం అవసరం లేదు. నిదానంగా పిల్లలకి ఈ పూజా సమయంలో ఇలా ఉండాలి, మనం ఇది సంప్రదాయం, ఇలా ఉంటే మనకి గౌరవం, ఇలా ఉంటే మనకి శాస్త్రీయం అని చెప్పగలిగితే పిల్లలు వినగలిగే అవకాశం ఉంది. పిల్లలకి మనమే చెప్పట్లేదు, భయపెడుతున్నాం పిల్లల్ని. ఆ పిల్లలు భయపెట్టడం వల్ల పూజ అనేది మానేస్తున్నారు. కాబట్టి భయపెట్టకుండా, వాళ్ళని కంగారు పెట్టకుండా సంప్రదాయాన్ని వాళ్ళు చెప్తే తప్పని చేస్తే అలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు. కానీ పూజలు ఆపుకోవడం, మొత్తం ఆపేసేయడం, అరవడం, కరవడం అనేది కరెక్ట్ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. సహజంగా వచ్చే ప్రక్రియ పిల్లలకి అర్థమయ్యేట్టుగా మన సంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని పాటించే విధానం చెప్పాలి. ప్లస్ వాళ్ళకి సహజంగా వచ్చేటువంటి నిరసన కానివ్వండి, ఇతరత్ర ఏమైనా శారీరక మార్పులు కానీ వాళ్ళు చెప్పే ప్రయత్నం, ఎలా ఉండాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలనే విషయాన్ని, పూజ దగ్గర ఏమిటి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనే విషయం చెప్పితే పిల్ల వినగలిగే అవకాశం ఉంది. వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి, వివరంగా చెప్పాలి, అంత ఒకటే తేడా, ఇంకోటి ఏం లేదు.